ఎవరు ఎంత నెగటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి, కానీ నా సినిమాని మాత్రం ఇంచు కూడా కదపలేరు అనే విధంగా ధనుష్ గారు మాత్రం రీసెంట్గా జరిగినటువంటి కుబేర సినిమా ఆడియో లాంచ్లో మాట్లాడడం జరిగింది. సో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు అనే విధంగా ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఏమేం చెప్పాడు ఏంటి? సో ఖచ్చితంగా ధనుష్ గారి సినిమా వస్తుందంటే అటు తమిళ ఆడియన్స్తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఎంతోమంది ఆసక్తి చూపిస్తారు సినిమా చూడటానికి. సో దాని తాలూకు ప్రమోషన్స్ కూడా కుబేరా ట్రైలర్ కూడా చాలా ఆకట్టుకుంది, రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా. సో సాంగ్స్ ఆడియో లాంచ్లో వదిలిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అవి మెల్లగా ఆడియన్స్లోకి వెళ్ళటం అయితే చాలా కన్ఫర్మ్ అనమాట. సో ప్రతి సాంగ్ కూడా మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉన్నాయన్నమాట. సో మరి ఇప్పుడు ధనుష్ గారు ఇచ్చిన స్పీచ్ చూసుకుంటే ఎవరో ఆయన సినిమాని ఆపడానికి ట్రై చేస్తున్నారు. సో ఆయన గట్టిగా కౌంటర్ అయితే ఇచ్చారనమాట ఆయన. సో తమిళనాడు ఇండస్ట్రీలోనే ఆయన ధనుష్ గారికి అడ్డం పడుతున్నారు కొంతమంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీని కొద్దిగా డిస్టర్బెన్సెస్ వచ్చి కొంత గ్యాప్ అయితే తీసుకున్నారనమాట. అయినా కూడా చాలా ఫాస్ట్గా సినిమాలు చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో మరి కుబేరా సినిమా మాత్రం చాలా టైం టేకింగ్ తీసుకుందనమాట. సో శేఖర్ కమలా గారు చాలా ఒక మంచి కథను డిజైన్ చేసి, అంటే టాలీవుడ్లో కానీ అటు కాలీవుడ్లో కానీ ఇప్పటిదాకా రానటువంటి ఒక కథను డిజైన్ చేసి, టాలీవుడ్ నుంచి నాగార్జున గారిని తీసుకుని అటు ధనుష్ గారిని పెట్టుకుని ఒక మంచి కథ అయితే రెడీ చేశారనమాట. సో అంతకుముందు నాగార్జున గారు కార్తీక్ గారితో కూడా ఊపిరి లాంటి ఒక మంచి సినిమా తీశారు. సో దానికి మంచి పేరు వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఒక క్లాస్ క్యారెక్టర్లో నాగార్జున గారు ఇటు మంచిగా కనబడుతున్నారు. సో ఈ సినిమా మీద అయితే చాలా ఒక మంచి హైప్ అయితే ఏర్పడింది అనమాట టీజర్స్తో చూసుకుంటే. సో మరి అలాగే సాంగ్ కూడా వచ్చింది, వినాయక చవితి సాంగ్ తెలుగులో. సో మిగిలిన ఆడియో లాంచ్ అంతా కూడా ఇక్కడ అవ్వాల్సి ఉంది, తెలుగు సాంగ్స్ రాలేదు, ఓన్లీ తమిళ సాంగ్స్ వచ్చినాయి అనమాట. సో మరి ఇప్పుడు చూసుకుంటే కుబేరా సినిమాని ఆపాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లు సైతం కొద్దిగా ఎదురు తిరుగుతున్నారని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళందరికీ కఠినంగా వార్నింగ్ అయితే ఇచ్చారనమాట, ఎవడో నా సినిమాని ఆపలేడని చెప్పి. సో ఎందుకంటే ఇటు తెలుగులో కూడా నాగార్జున గారు స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు కుబేరా అని తెలుగులో. సో తమిళనాడులో మరి దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి, సో అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ ఏంటి, సినిమాని ఆపాలనుకుంటుంది ఎవరైనా పెద్ద హీరోలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, సో మరి ధనుష్ గారు ఇచ్చిన కౌంటర్ ఎవరికి, ఇదంతా డీకోడ్ చేసే పనిలో మన తెలుగు అభిమానులు అయితే ఉన్నారనమాట. సో మరి ఆయన స్పీచ్ మాత్రం ఊపిందని చెప్పాలి. సో మంచి వ్యూస్తో కూడా యూట్యూబ్లో దూసుకుపోతుంది ఆయన స్పీచ్. సో మరి ఆయన వేసిన కౌంటర్ ఎవరికి, మరి మీకేమైనా అర్థమైతే కనుక ఖచ్చితంగా మన ఆడియన్స్ కామెంట్ చేస్తారనమాట.